దాన్ని మీ ఆ పాట ఫేవరెట్ చాలా సింగర్ వైరల్ అయింది. ఎవరండి? బాలు గారండి. బాలు గారా? కమింగ్ టు ద ఫీమేల్స్. ఫీమేల్ అంటే చిత్ర గారండి. ఓకే. మీరెప్పుడైనా చెప్తారా? అంటే సాంగ్ రాసిన తర్వాత వీళ్ళు పాడితే బాగుంటది. అంత మనల్ని డెసిషన్ అంతగా మ్యూజిక్ అడగరండి. డైరెక్టర్‌దే. మ్యూజిక్ డైరెక్టర్. ఓకే. ఎక్కువ శాతం మ్యూజిక్ డైరెక్టర్‌ది ఉంటది. హ్మ్. డైరెక్టర్‌ది ఉంటది. చాలా తక్కువ మంది ఇప్పుడు ఏదన్నా అప్‌కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ గాని, హ్మ్. లేదంటే సార్ ఈ పాట ఎవరు పాడితే బావుంటదని మీరు అనుకుంటున్నారని ఎవరన్నా ఒకళ్ళిద్దరు అడుగుతారు తప్ప, హ్మ్. పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్‌లయితే అసలు మనల్ని అడగరు. అవును. వాళ్ళ ఇప్పుడు మనం రికార్డింగ్‌కెళ్తాం. హ్మ్. ఒక సింగర్‌తో రికార్డింగ్ అవుతది. హ్మ్. అది ఫైనల్‌గా ఆడియో రిలీజ్ అయినప్పుడు ఆ సింగర్ వాయిస్ ఉండదు వేరే. హ్మ్. చాలా మధ్యలో చాలా మారిపోతా ఉంటాయి. ఎప్పుడైనా ట్రై చేసారండి మీరు పాడడం? లేదండి. మా కోసం ఏమైనా ట్రై చేస్తారా ఇప్పుడు? రాదండి అసలు. రాదా? ఓకే. కమింగ్ టు ద 'కోట బొమ్మాలి' పీఎస్ టైటిల్ సాంగ్‌తో ఉత్తరాంధ్ర ఫీల్ తీసుకొచ్చారు. ఆ! అది ఎలా? హౌ? అది నాకు కథ అది మలయాళం రీమేక్ అండి అది. హ్మ్. నేను ఇదేంటి 'ఆహాలోనే' ఆహ్, గీతా ఆర్ట్స్ వాళ్ళ 'ఆహా' ఓటీటీ కోసం ఒక 20 మూవీస్ నేను కరోనా టైంలో అన్ని పాటలు రాయటం ఒప్పుకున్నాను. హుహు. ఆ టైంలో నేను ఆ సినిమా చూసా ఆల్రెడీ మలయాళంలో. హ్మ్. దాన్ని వీళ్ళు రీమేక్ చేస్తుంటే నేను 'అల్లూరి' సినిమా రాసే టైంలో ఆ డైరెక్టర్ గారు నాకు పరిచయం. ఆయన్ని అడిగాను. హ్మ్. "ఏవండీ ఆ సినిమా నాకిష్టం. నేను ఒక పాట రాస్తానని" నేనే అడిగి తీసుకొని హ్మ్. 'కోట బొమ్మాలి' టైటిల్ సాంగ్ రాశాననమాట. ఓకే. అలా. అయితే ఆహ్, దానికి ఆ కథ నేపథ్యం అవన్నీ చెప్పారు. హ్మ్. అలాగే 'కోట బొమ్మాలి' రావాలన్నారు. హ్మ్. అవన్నీ మిక్స్ చేసి చేశామనమాట. ఓకే. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు? తెలుగే మలయాళం అండి. అంటే మలయాళం అని చెప్పారు. మలయాళం నుంచి తెలుగండి. మలయాళం నుంచి ఏ తెలుగు. లాంగ్వేజ్ అయినా తెలుగు పాటలే రాస్తాను. ఓకే. కన్నడ నుంచి తెలుగు రాసా చాలా. హుహు. మలయాళం నుంచి తెలుగు, తమిళ్ నుంచి తెలుగు అలా. ఓకే. ఓకే. డబ్బింగ్ సినిమాలు ట్రాన్స్‌లేషన్స్ కూడా రాస్తారు. ఓకే. చాలా రాశాను. ఓకే. హ్మ్. డబ్బింగ్‌కి రాస్తారు. హ్మ్. డైరెక్ట్ మలయాళం అలా రాసిన సినిమా లేదండి. అలా అసలు లేదు. అలా ఏం లేవు. కన్నడ డైరెక్ట్ కన్నడ అస్సలేం అలా లేదు. ఏవి లేవు. ఓన్లీ తెలుగు. తెలుగు తెలుగు. ట్రాన్స్‌లేషన్స్ అలా అవునవును. రాస్తారు. అవును. మలయాళం ఫీల్ తీసుకొచ్చారు. అంటే 'కింగ్ ఆఫ్ కోతా'లో 'నా ఆ! ఊపిరే' సాంగ్ అవునండి. అవును. అది ఎలా? అదెలా జనరేట్ చేస్తారు? అది అంతకుముందు 'దుల్కర్' గారికి వేరే మూవీస్‌కి రాశాను. హ్మ్. కానీ 'దుల్కర్' గారిది అది ఓన్ ప్రొడక్షన్. హ్మ్. కేడీ విన్సెంట్ గారని చెప్పి ఒక మ్యూజిక్ ఇన్‌చార్జ్ ఉంటారు. హ్మ్. చాలా పేరున్నాయన. చాలా పెద్దాయన మలయాళంలో. ఆయనకి నేను 'హోంబళ' ఫిల్మ్స్‌లో 'కాంతార' రాసినప్పుడు హ్మ్. 'ధూమం' అని ఫహద్ ఫాజిల్ సినిమాకి నేను లిరిక్స్ రాశాను. హ్మ్. తెలుగు వెర్షన్. హ్మ్. అప్పుడు నాకు పరిచయం ఆయన. హుహుహు. ఆయన నాకు కాల్ చేసి "రాంబాబు ఇలా 'దుల్కర్' వాళ్ళ ప్రొడక్షన్‌లోనే 'కింగ్ ఆఫ్ కోత' అని ఒక సినిమా వస్తుంది. హ్మ్. దానికి రాయాలి" అన్నారు. మంచి ఒక సిట్యుయేషన్ మంచి లవ్ సాంగ్. హ్మ్. అలా కుదిరిందది. దాని అప్రిసియేషన్స్ వస్తాయండి రాసిన తర్వాత సినిమా వస్తాయి. రిలీజ్ అయిన తర్వాత మీకు అవునండి. కాల్స్ ఇప్పుడు రావడం? వాళ్ళ ప్రొడక్షన్‌లో 'కింగ్ ఆఫ్ కోత' సరిగ్గా నడవలేదు. హ్మ్. కానీ 'దుల్కర్' వాళ్ళ ప్రొడక్షన్‌లో 'కొత్త లోక' అని ఒక సినిమా వచ్చింది. యెస్. యెస్. దానికి రాశాను. అది హ్మ్. చాలా పెద్ద హిట్ అయింది. అవును. అక్కడైతే రికార్డ్ సృష్టించింది. ఇక్కడ హ్మ్. కూడా చాలా మంచి హిట్ అయింది. హ్మ్. ఆహ్, ఇంకా వాళ్ళ బ్యానర్‌లోనే నెక్స్ట్ ఇంకా రాయబోతున్నాను. హ్మ్. అలాగే 'జేక్స్ బిజయ్' గారి హ్మ్. మ్యూజిక్. ఇప్పుడు నేను మొన్న 'పళ్ళి చట్టంబి' అని ఒక సినిమా వచ్చింది. హ్మ్. టొవినో థామస్‌ది. హ్మ్. అది 'జేక్స్ బిజయ్' గారే. దానికి అన్ని పాటలు రాశాను. ఇప్పుడు అది హుహు. నడుస్తుంది థియేటర్‌లో. ఓకే. లాస్ట్ వీక్ రిలీజ్ అయింది. ఇప్పుడు 'కాంతార' జర్నీ గురించి ఒకసారి చెప్పండి. ఎందుకంటే ప్రేక్షకులకి ఇట్స్ ఎ సెన్సేషన్ అవునవును. 'కాంతార' అనేది. అవునవునవును. మీకొచ్చింది ఆ! అవకాశం అంటే ఆ అంటే ఎక్స్‌పీరియన్సెస్ కొంచెం ఇక్కడ మనకి తెలుగు డబ్బింగ్ చేసేటప్పుడు హ్మ్. హనుమాన్ చౌదరి అని రైటర్ ఉన్నారు. హ్మ్. ఆయనే డైలాగ్స్ రాస్తారు తెలుగు. హ్మ్. ఆయనే డబ్బింగ్ చెప్పిస్తారు. హ్మ్. ఆయన 'కౌసల్య కృష్ణమూర్తి' సినిమాకి ఆయన డైలాగ్స్ రాశారు. హ్మ్. 'కౌసల్య కృష్ణమూర్తిలో' 'రాకాసి గడుసు పిల్ల' పాట రాసినప్పుడు ఆయన ఆ సినిమాకి వర్క్ చేశారు కాబట్టి అక్కడ పరిచయం అయ్యారు హ్మ్. ఆయన. అంతకుముందు కూడా నాకు కొంచెం పరిచయం ఉంది. మా హ్మ్. ఫ్రెండ్స్ ద్వారా వేరే మా ఊర్లో మా ఇంజినీరింగ్ క్లాస్‌మేట్ మాగంటి రామ్‌జీ అని ఆహ్, వాళ్ళ నాన్నగారు ఎంపీ. హ్మ్. మేమిద్దరం ఫ్రెండ్స్. హ్మ్. వాళ్ళ ద్వారా ఈయన పరిచయం. హుహు. అలా నేనప్పుడు కేజీఎఫ్‌కి అడిగాను. ఆహా! ఈయనే చేశారు. హ్మ్. కేజీఎఫ్‌కి ఆల్రెడీ వేరే వాళ్ళు రాస్తున్నారు అనుకుంటా రాంబాబు అన్నాడు. సరే అన్నా నెక్స్ట్ ఏదైనా ఉంటే చెప్పండి రాస్తానన్నా. అప్పుడు నెక్స్ట్ 'కాంతార' వస్తే నన్ను పిలిచి ఎంతండి ఒక 1 వీక్‌లోనే అన్ని పాటలు రాసేయాలి. హుహు. 'కాంతారకి' అంత ఫాస్ట్‌గా వర్క్ చేసాం. కానీ మంచి హిట్ అయింది. నాకు చాలా పేరొచ్చింది. హుహు. డైరెక్ట్ తెలుగు పాటలు రాసినట్టు ఉన్నాయని చెప్పి చాలామంది అప్రిషియేట్ అవును. చేశారు. సినిమా చూసినోళ్ళు గాని, మన మీడియా పీపుల్ గాని, రివ్యూస్ రాసేవాళ్ళు గాని చాలా అచ్చమైన తెలుగు పాటల్లాగా చాలా బాగా రాశారని రివ్యూస్‌లో మెన్షన్ చేశారు. నాకు చాలా యెస్. పేరొచ్చింది 'కాంతార'. ఇప్పుడు